we'll talk in the future classes. So ఇది ఓవరాల్ గా సో హౌ ఏ వెబ్సైట్ వర్క్స్ అనమాట. సో దిస్ ఈజ్ ఈ బేసిక్ అండర్స్టాండింగ్ మీకు కావాలి యాక్చువల్ గా. సో ఎందుకంటే ఈ రోజు కామన్ గా ప్రతి కంపెనీకి వెబ్సైట్స్ ఉంటాయి. ఓకే, సో ఆ కాన్సెప్ట్ లో యూ షుడ్ అండర్స్టాండ్ వెరీ వెల్. సో ఐ విల్ టెల్ ఇన్ వెరీ హై లెవెల్. సో కామన్ గా మీరు బ్రౌజర్లోకి వెళ్ళి www.google.com అని కొడతారు. కొట్టంగానే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిద్ది అంటే బేసిక్ గా ప్రతి వెబ్ సర్వర్ రన్ చేసేది ఐపీ మీదే. ఓకే, యుఆర్ఎల్ మీద కాదు. యుఆర్ఎల్ మనం ఈజీగా అర్థం చేసుకోవడం కోసం మనకి యూఆర్ఎల్ కాన్సెప్ట్ ఉంటుంది. సో వెంటనే డిఎన్ఎస్ సర్వర్కి వెళ్ళిద్ది, డిఎన్ఎస్ సర్వర్ ఐపీ అడ్రస్ ఇచ్చిద్ది. ఓకే, google.com ఈ ఐపీ అడ్రస్లో రన్ అవుతుందని చెప్పి మన ల్యాప్టాప్కి చెప్పిద్ది. వెంటనే మన ల్యాప్టాప్ హెచ్టిటిపి ఓకే, అప్పుడు హెచ్టిటిపి రిక్వెస్ట్ ఆ వెబ్సైట్కి పంపించింది. ఓకే, హెచ్టిటిపి గెట్ వెళ్ళింది, ఎందుకు ముందు వెబ్సైట్ లోడ్ కావాలి, నాకు వెబ్సైట్ కావాలి కాబట్టి ఆటోమేటిక్గా మన బ్రౌజరే పంపించింది ఇదంతా. సో అదే హెచ్టిటిపి గెట్ పంపించింది వెబ్సైట్కి. పాంగలోనే వెబ్ సర్వర్ ఓకే హెచ్టిటిపి గెట్ వచ్చిందా, ఓకే నీకు వెబ్ పేజ్ కావాలని చెప్పి ఆ వెబ్ పేజ్కి సంబంధించిన HTML, CSS, జావా స్క్రిప్ట్ మొత్తం నీ బ్రౌజర్కి పంపించింది. ఇదంతా ఫ్రంట్ ఎండ్, గుర్తుపెట్టుకోండి. HTML, CSS, జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అని ఏదైతే మాట్లాడతాం అది మొత్తం మీ బ్రౌజర్కి వచ్చింది. సో మీ బ్రౌజర్లోకి HTML స్క్రిప్ట్ డౌన్లోడ్ అయ్యింది, జావా స్క్రిప్ట్ డౌన్లోడ్ అయ్యింది, HTML లాంగ్వేజ్ సంబంధించిన ఫైల్ కూడా డౌన్లోడ్ అయ్యింది. అప్పుడే మీకు వెబ్సైట్ ప్రాపర్ స్ట్రక్చర్లో కనిపించేది. ఓకే, బ్యాక్ ఎండ్ ఏదైతే పైథాన్లో, నోడ్.js, జావాలో అసలైన లాజిక్ రాస్తారో లాజిక్ మీకు ఉండదు, మీకు డౌన్లోడ్ అవ్వదు. అదంతా దాని బ్యాక్కే వెళ్ళిద్ది అనమాట సంబంధించిన ఇన్ఫర్మేషన్. బట్ చాలా వెబ్సైట్, మీ కాలేజీ వెబ్సైట్లు ఉన్నాయి ఈరోజు. జస్ట్ జనరల్ వెబ్సైట్ ఉంటుంది, మా కాలేజీలో ఎంతమంది ప్లేస్ అయ్యారు, అదంతా ఓన్లీ ఈ 3 లాంగ్వేజ్లోనే రాస్తారు. దానికి బ్యాక్ ఎండ్ అంటే పెద్ద ఏమి ఉండదు, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వెబ్సైటే. బ్యాక్ ఎండ్ ఏం పెద్ద ఏమి రన్ అవ్వవు. అలా కాకుండా కొన్ని డెవలప్డ్ కాలేజెస్ ఉంటాయి, యూనివర్సిటీస్, వాళ్ళకి ఏముంటాయి కామన్గా స్టూడెంట్స్ యొక్క డేటాబేస్ ఉంటుంది. స్టూడెంట్స్కి లాగిన్ ఇస్తారు, స్టూడెంట్స్ లాగిన్ అయ్యి వాళ్ళ మార్క్స్ చెక్ చేసుకోవచ్చు, వాళ్ళ పేమెంట్స్ పే చేయొచ్చు. ఆ కాన్సెప్ట్ ఉన్న యూనివర్సిటీస్ మొత్తం వాళ్ళకి బ్యాక్ ఎండ్ ఉంటుంది. బ్యాక్ ఎండ్లో ప్రాపర్ టెక్నాలజీ ఉంటుంది అనమాట, పేమెంట్స్ పే చేయడానికి అండ్ మార్క్స్ అప్డేట్ చేయడానికి వాటన్నిటికీ. ఓకే, అండ్ నెక్స్ట్ సర్వర్ రెస్పాండ్ అయ్యింది మీకు సంబంధించిన ఆ ఫ్రంట్ ఎండ్ డేటా మీకు పంపించింది. ఓకే, దాని తర్వాత మీ బ్రౌజర్ ఏం చేసిద్ది, ఆ HTML, CSS, జావా స్క్రిప్ట్ ఏదైతే మీ బ్రౌజర్లోకి డౌన్లోడ్ అయిందో దాని ప్రకారం మీకు వెబ్సైట్ని చూపించింది. ఓకే, తర్వాత ఆన్ గోయింగ్ ఇంటరాక్షన్స్ మొత్తం బ్యాక్ ఎండ్ ఉపయోగించి బ్యాక్ ఎండ్ సంబంధించిన సర్వర్లో కంటిన్యూస్గా కనెక్ట్ అయ్యి అజాక్స్ APIsతో జరుగుతూ ఉంటాయి. ఓకే, ఎనీ క్వశ్చన్స్? Right, 8:20. I think it's a 2 hours class. Too much. It's fine.